హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. నా ఎగ్జామ్ అయితే ఈరోజు అయ్యింది, షిఫ్ట్ 3లో అయ్యింది. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇచ్చారు, అది కొంచెం మోడరేట్గానే ఉంది. అందులో సినానిమ్స్ వచ్చేసి ప్రైజ్లెస్, రిజిస్టర్, అథారిటీస్, ఒక బ్లాంక్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి సినానిమ్ కూడా ఇచ్చినట్టు గుర్తు, బట్ అది నాకు గుర్తులేదు కరెక్ట్గా. తర్వాత పారాజంబుల్ టు బిఎఫ్డి. సో నేను ఓన్లీ ఫస్ట్దే అటెంప్ట్ చేశాను. రీసెంట్గా నేను ఏ ఎగ్జామ్ రాసిన పారాజంబుల్డ్ అనేది సీక్వెన్స్ పోతుంది, సో ఇందులో రిస్క్ తీసుకోకూడదని ఓన్లీ ఫస్ట్దే పెట్టాను. చూస్తే సీక్వెన్స్ కరెక్ట్, సో పెట్టలేదు నేను. ఫిల్లర్స్ 3 or 4 ఇచ్చారండి, అవి కూడా ఈజీగానే ఉన్నాయి. తర్వాత వర్డ్ స్వాప్ ఇచ్చారు, ఇది కూడా పర్వాలేదు, ఈజీగానే ఉన్నాయి. వర్డ్స్ ఏంటంటే పోర్, స్లైస్, ఇవి కూడా బాగానే ఉన్నాయి. తర్వాత ర్యాండమ్గా అంటే మధ్యలో వస్తున్నాయి 5 sentences ఇచ్చి అందులో కరెక్ట్ వన్ ఏంటి అని అడిగారు. ఇంగ్లీష్ వచ్చి కొంచెం మోడరేట్ అనే చెప్పాలి. నేనైతే 18 అటెంప్ట్ చేశాను, 1 మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను, అంటే ఇది కౌంట్ అయిపోతుంది కదా. సో టోటల్గా 19 అటెంప్ట్ చేశాను ఇంగ్లీష్లో. తర్వాత వచ్చేసి క్వాంట్లో ఏంటంటే ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చారు, డైరెక్ట్ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ క్యాస్లెట్ ఇచ్చారు, ఇది కూడా ఈజీనే. తర్వాత టేబుల్ రిలేటెడ్ ఇచ్చారు, మేల్ ఫీమేల్, ఒక ABCD ఈ 5 ఆర్గనైజేషన్స్ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా పెద్ద టఫ్గా అయితే ఏం లేవు, వెరీ ఈజీగా ఉన్నాయి. సింప్లిఫికేషన్స్ నాకు తెలిసి 10 ఎన్నో ఇచ్చుంటారు, ఎక్కువ ఇవి సింప్లిఫికేషన్స్ కనిపించాయి. క్వాడ్రాటిక్స్ లేవు, మిస్సింగ్ ఆర్ రాంగ్ నెంబర్స్ కూడా లేవు. అండ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చాడండి, ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ ఇచ్చినట్టున్నాడు. తర్వాత అర్థమెటిక్ క్వశ్చన్స్ టాపిక్స్ ఏంటంటే పర్సంటేజెస్ ఇచ్చాడు, మిక్చర్స్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రైన్స్. సో కొన్ని అయితే ఈజీగానే ఉన్నాయి వర్డ్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ తప్ప. ఇది కొంచెం లాజిక్గా ఇచ్చాడు. సో ఓవరాల్గా నేను ఇందులో 34 అటెంప్ట్ చేశాను అవుట్ ఆఫ్ 35కి. ఆ ఒక్కటి ఎక్కడ వదిలేసానంటే ఇది లాస్ట్ ట్రై చేశాను కానీ రాలేదంటే టైం అయిపోతున్నాను టెన్షన్లో, నాకు క్వశ్చన్ సరిగ్గా చూడలేకపోయాను. సో టైం అనేది అయిపోయింది. నేను క్వాంట్లో 34 అనేది అటెంప్ట్ చేశాను. లాస్ట్ వచ్చేసి రీజనింగ్లో ఫస్ట్ 8 members పజిల్ ఇచ్చాడు ఇలా. తర్వాత స్క్వేర్ పజిల్ 4 in 4 అవుట్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ట్రిక్కీ పజిల్ ఏంటంటే ఈ అన్సర్టెన్ పజిల్, పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇక్కడ కొంచెం టైం అనేది తీసుకుంది. తర్వాత 4 floors 2 flats P and Q, ఇది కూడా ఈజీగానే ఉంది. తర్వాత డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, ఇందులో 3 or 4 questions ఇచ్చాడు, ఇది కూడా ఈజీగా ఉంది. సిలాక్స్ ఏమో ఒక 3 ఇచ్చాడు. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ 3 or 4 ఇచ్చాడు. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్ సీక్వెన్స్ సిరీస్లు ఉంటాయి కదా, అది ఇచ్చాడు, ఇది 5 questions. అండ్ ఇంకొకటి ఇలా ACFJ ఇలా ఇచ్చి ఈ మిస్సింగ్ లెటర్ ఏంటని అడిగాడు. తర్వాత నెంబర్ ఇచ్చి అందులో పేర్స్ ఏంటి అడిగాడు. మోర్ దాన్ 4 వచ్చినాయి ఆప్షన్స్లో, మోర్ దాన్ 3. తర్వాత వర్డ్ రిలేటెడ్ ఒకటి ఇచ్చారు. ఇంకా క్వశ్చన్ ఏదో ఇచ్చారు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, వీడియో అయిన తర్వాత గుర్తు వస్తుంది అన్నీ. సో నేను రీజనింగ్లో 34 అటెంప్ట్ చేశాను అవుట్ ఆఫ్ 35. ఓవరాల్గా ఇంగ్లీష్లో నేను 19, క్వాంట్లో 34, రీజనింగ్లో 34, ఓవరాల్గా 87 అటెంప్ట్ చేశాను అవుట్ ఆఫ్ 100. ఇవైతే నేను గుడ్ అటెంప్ట్స్ అనే అనుకుంటున్నాను. ఇంగ్లీష్ కొంచెం బాగా చేయాల్సింది, సో అంటే రిస్క్ తీసుకోలేదు, వచ్చినవే పెడదాము అనేసి. మీరు కనుక ఈ ఎగ్జామ్ రాసి ఉంటే ఎస్బీఐ ఏ షిఫ్ట్లో రాశారు, మీ అటెంప్ట్స్ ఎన్ని, సెక్షనల్ వైజ్గా అండ్ ఓవరాల్గా కూడా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.